కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి ముందు రోజు దశమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరి సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆశీర్వచనాలు పొందాలని పేర్కొన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల ప్రకారం తొలి ఏకాదశి పురస్కరించుకొని కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్నాథపురం వెలిసిన వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవస్థానము అడిగితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం జరిగింది. అన్న ప్రసాదాలు, అలాగే ఉచిత మజ్జిగి, అలాగే మంచినీళ్ళు, క్యూ లైన్లు అన్నీ కూడా ప్రసాదం, అదేవిధంగా మాకు శానిటేషను ఇవన్నీ కూడా ఈఓ గారు, ధర్మగర్ల మండలం మేము అందరం కలిసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి ఆయన చెప్పారు. మాకు వెన్నంటూ ఉంటే అన్నీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఈ రోజు విశేషం ఏంటంటే తొలి ఏకాదశికి ముందు అభిషేకం అన్నది చేయడం ఆనవాయితీ ప్రకారంగా రంగాచార్యులు గారు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి విశేష అలంకరణ రేపు తొలి ఏకాదశి రోజుని చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కడుక్కొని అన్నీ కూడా మేము దేవస్థానం వారు ముందు నుండి అన్ని నడిపిస్తున్నాం. భక్తులందరూ కూడా ప్రసాదాలు, ఉచిత ప్రసాదాలు, అన్ని తీర్థాలు తీసుకుని దర్శనం చేసుకుని దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అర్చకులైన పొందూరు సీతారామానుజాచార్యులు అని నేను మాట్లాడుతున్నాను. ఆలయ చైర్మన్ గారు శ్రీ మల్లాడి ఏడుకొండల గారు, అలాగే శ్రీ సత్యం గారు కూడా నంబర్లందరూ ఉన్నారు. ఈ రేపటి రోజు తొలి ఏకాదశి మహాపర్వదినం. తొలి ఏకాదశి అనగా ఏంటంటే దక్షిణాయనం ప్రారంభం, అంటే దక్షిణాయనం ఉత్తరాయణం ప్రారంభం అందరికీ మనకు తెలిసిందే. మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. దక్షిణాయనం ప్రారంభం చాలా మందికి తెలియదు. ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. కర్కాటక సంక్రమణం వ్యాపించిన తర్వాత దక్షిణాయన కాలం వస్తుంది. దక్షిణాయన కాలం వచ్చిన తర్వాత వైకుంఠంలో, క్షీరసాగరంలో ఉన్న వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వారు నేను దీక్ష తీసుకుంటాను, ఒక 4 మాసాల పాటు యోగ నిద్రలో ఉంటాను, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పక్కకు తిరిగి పడుకుంటాను, అంచేత యోగ నిద్రలో ఉంటానని చెప్పి వర్తమానాన్ని నారదాది మునులకు, ఋషులకు అందరికీ పంపిస్తారు. అయ్యబాబా మీరు యోగ నిద్రలో ఉంటే మాకెవరు మా క్షేమాలు చూస్తారు, మా యోగక్షేమాలు ఎవరు చూస్తారని చెప్పేసి వాళ్ళందరూ 3 కోటి దేవతలు అందరూ కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకున్నారట. ఆయన మళ్ళీ 4 నెలలు దర్శనం ఉండదు, అంచేత 3 కోటి దేవతలు అందరూ వచ్చి, నారదాది మునులు కూడా అందరూ వచ్చి స్వామివారి క్షీరసాగరంలో ఎలాగైతే వైకుంఠంలో ఉన్నారో అయ్యా మీ దర్శనం చేసుకుందాం, తర్వాత మీరు యోగ నిద్రలో వెళ్ళిపోద్దు, కానీ ఏమిటి మీ దీక్షలో ఉండగా మాకేంటి ఫలితం అని అడిగారు. ఈ దీక్షలో ఉండగా శ్రీమన్నారాయణ జపం చేసుకోండి, యజ్ఞ యాగాదులు చేయండి, దేవాలయాల తలక హోమాలు అవి చేసుకోండి, మీ యొక్క కోరికలు ఏమనంటే అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఈ 4 మాసాలు కూడా దీక్షగా, చాతుర్మాస దీక్ష అని అంటారు దీన్ని, చాతుర్మాస దీక్షగా ఉండి ఆ నియమాలు పాటిస్తూ చక్కగా అన్ని రకాలుగా మనం చేసినట్టయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఉత్తరాయణ పుణ్యకాలంలో మీకు అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వేదాలు, పురాణాలు చెప్పబడ్డాయి. ఆ ప్రకారంగా తొలి ఏకాదశి అంటే మనం కూడా వైకుంఠంలో ఎలాగైతే 3 కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటున్నారో అలాగే మనం కూడా భక్తులందరూ వచ్చి స్వామివారికి దర్శనం చేసుకుని మన యథాశక్తిగా పండు కాయ సమర్పించుకొని, భోగం సమర్పించుకొని ఆ స్వామివారి ప్రసారం తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు దానికి సంబంధించి పంచామృత అభిషేకం రేపు తొలి ఏకాదశి సందర్భంగా రేపు వైకుంఠం నుంచి స్వామివారు వచ్చినట్టుగా, క్షీరసాగరంలో వచ్చినట్టుగా వెండిది శేషపానప అవతారం కూడా పెడతారు. విశేషంగా స్వామివారికి విశేష అలంకారం చేస్తాం రేపు. దానికి సంబంధించి ముందు రోజు పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేసి ఈరోజు కార్యక్రమాలను పూర్తి చేసాం.
రేపటి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే కాకినాడ